హలో బిజీ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెన్నెలా కరిగిపోయే ఇడ్లీలోకి కమ్మటి పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ బాగా రోస్ట్ చేసుకున్న పప్పుల్ని జార్లో వేసుకోవాలి. తర్వాత కొన్ని వేరుశనగ పప్పుల్ని కూడా వేసుకోవాలన్నమాట. 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. అండ్ రుచికి సరిపడ్డ కొంచెం నేను ఎండు కొబ్బరి కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చింతపండు తీసుకోవాలి. రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకోవాలన్నమాట. వీటిని అన్నిటినీ చక్కగా గ్రైండ్ పట్టేసి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. మనకి కారానికి సరిపడ్డ వాటర్ పోసి ఇలాగా మిక్సర్ పట్టేసుకోవాలన్నమాట. అండ్ మంచిగా పోపుతో మనం ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి, దోశల్లోకి. అండ్ మా తాతగారు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటారు, ఇడ్లీల బతుకు చట్నీ మీద ఆధారపడుతుంది అని. వీళ్ళు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఏ పచ్చడన్నా టేస్టీగా ఉంటేనే కదా ఇడ్లీ బాగుంటుంది.